వెల్కమ్ టు మార్గం. రూమటైడ్ ఆర్థరైటిస్ ఇది ఎవరికి ఎందుకు వస్తుందో స్పష్టంగా తెలియదు, కానీ మనిషిని వేధిస్తుంది. ఒకసారి దీని బారిన పడ్డారంటే కీళ్లు ఎర్రగా వాచిపోతాయి, ఉదయం లేస్తూనే జాయింట్లు సహకరించవు. రూమటైడ్ ఆర్థరైటిస్కి కారణాలేమిటి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యులు డాక్టర్ మానస గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 0402331068 అండ్ 686. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు రూమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, దీనికి రీజన్స్ ఎలా ఉంటాయి? సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వస్తుందంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏం జరుగుతుందంటే, మన బాడీలోకి ఫారెన్ పార్టికల్ ఏదన్నా ఎంటర్ అయితే దాడి చేయాల్సి అండ్ మన బాడీని రక్షించాల్సిన మన ఇమ్యూన్ సిస్టమే మన శరీరంలో ఉండే కణాలనే తప్పుగా భావించి వాటి మీదే దాడి చేయడం వల్ల కీళ్లలో, ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏం జరుగుతుందంటే కీళ్లలో వాపు రావడము, ఎర్రబడము, విపరీతమైన నొప్పి అనేది కనిపిస్తుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకి కామన్గా వచ్చేటప్పటికి స్మాలర్ జాయింట్ అంటే చేతి వేళ్ళు కానివ్వండి, మణికట్టు కానివ్వండి, ఎల్బో జాయింట్స్ కానీ కామన్గా ఫస్ట్ ఇవి ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఎక్కువ రోజుల నుంచి కనుక ఉన్నట్లయితే వాపులతో పాటు చేతులు ఈ జాయింట్స్ అనేవి కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడము, దానివల్ల వంకరలు అవ్వడము, కదిలించడానికి కష్టంగా ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఫస్ట్ జాయింట్స్ మీద వాటి ప్రభావం చూపించిన దాని తర్వాత మన బాడీలో మిగిలిన ఆర్గాన్స్ని, కనెక్టివ్ టిష్యూని కూడా దెబ్బతీయడము, దానివల్ల ఎక్స్ట్రీమ్ వీక్నెస్, ఎనీమిక్ కండిషను, కార్డియాక్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మెయిన్గా రూమటైడ్ ఆర్థరైటిస్ అనేది కొంతమందికి అంటే కీళ్ళు ఎర్రగా వాచిపోతాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎక్కువ ఎవరిలో చూడొచ్చు, దట్టు ఒక పేషెంట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా చేసుకోవాలి? సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కామన్గా మిడిల్ ఏజ్డ్ వాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఫ్యామిలీలో ఒకవేళ ఆల్రెడీ ఇలాంటి కీళ్ళ వాతం లక్షణాలు, ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు కనుక ఉండి ఆల్రెడీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అని డయాగ్నోస్ చేసుకున్న వాళ్ళలో యూజువల్గా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి యూజువల్గా ఈ డిసీజ్ అనేది వస్తుంది. ఇంకొకటి అధిక బరువు ఉండేవాళ్ళు లేదా ఇతర ఇష్యూస్ అంటే ఇతర ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏమన్నా ఉండి వాటికి ప్రాపర్గా జాగ్రత్తలు తీసుకోకపోవడం, మెడికేషన్ తీసుకోకపోవడం వల్ల కానీ, లేదా మన ఇమ్యూనిటీ దెబ్బతినే లాంటి హెల్త్ కండిషన్స్ ఏమన్నా వచ్చి అంటే వైరల్ ఫీవర్స్ కానివ్వండి, లేదా స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో యూజువల్గా ఇలాంటి వాళ్ళల్లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనిపించవచ్చు. సో మగవాళ్ళు ఆడవాళ్ళలో కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది విమెన్లో చూస్తూ ఉంటాము. ఏ వయసు వాళ్ళైనా రావచ్చు, కానీ మిడిల్ ఏజ్లోనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా రూమటైడ్ ఆర్థరైటిస్తో పోలిస్తే కనుక కొంచెం డేంజర్ అంటారు కదా, ఎందుకని? అంటే ఇక్కడ మనం కామన్గా ఆర్థరైటిస్ అంటే ఏంటంటే అండి, మనకి జాయింట్స్లో విపరీతమైన నొప్పి, కదిలించడానికి కష్టంగా ఉండడము, వాపు ఇట్లాంటివి కనుక కీళ్ళల్లో ఉన్నట్లయితే, అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కీళ్ళల్లో కానీ ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు అని అంటాము. సో ఇక్కడ కామన్గా ఆస్టియో ఆర్థరైటిస్తో కంపేర్ చేసుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనకి కొంచెం మేజర్ డిసీజ్ అనేది చెప్పాలి. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఎందువల్ల వస్తుంది, కీళ్ళు అరగడం వల్ల, వయసు పైబడిన వల్ల వస్తుంది. సో అది సహజంగా బాడీలో జరిగే ప్రక్రియ. సో ఆస్టియో ఆర్థరైటిస్ డీజనరేటివ్ డిసీజ్ అంటాం. అందుకే దానికి భిన్నంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. అంటే మనకి శరీరంలో కణాలు వాపుకి గురవడం, ముఖ్యంగా జాయింట్స్లో ఉండే కణాలు అనేవి వాపుకి గురవడము, అది చిన్న ఏజ్లో అంటే 30sలోనే కనిపించడం, లేదా 25 ఆ ఏజ్లో కనిపించడము, దానివల్ల వాళ్ళు చేయాల్సిన పనులు చేసుకోలేకపోవడము, మెడికేషన్ ప్రాపర్గా తీసుకోనట్లయితే ఆ జాయింట్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి స్టిఫ్నెస్ డెవలప్ అవ్వడము, సో వాళ్ళు కదిలించడానికి కష్టంగా ఉండడము, ఫీవర్ ఉండడము, ఎనిమిక్ కండిషన్స్ ఉండడము, అండ్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్, ఇవన్నీ కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉంటాయి. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ని తీసుకున్నట్లయితే అది ఒక కీలుకే పరిమితం అవుతుంది, అది అరగడం వల్ల. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే జనరల్గా ఇమ్యూనిటీ రిలేటెడ్గా జరుగుతుంది కాబట్టి ఒక జాయింట్లో స్టార్ట్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు కుడి చేతి వేళ్ళు కనుక నొప్పి మొదలయ్యాయి అంటే తప్పనిసరిగా ఎడమ చేతి వేళ్ళు కూడా, అంటే ఎడమ చేతి వైపు కూడా, అంటే 2 సైడ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా అన్ని కీళ్ళల్లోకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందుకే మల్టిపుల్ జాయింట్స్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్తో ఉన్న వాళ్ళలో మల్టిపుల్ జాయింట్స్లో పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనకి డిసీజ్ అనేది ఇంకా పెరుగుతూ పోతుంది కాబట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనం కొంచెం కాంప్లెక్స్ డిసీజ్గా కన్సిడర్ చేస్తాం. ఈ రూమటైడ్ ఆర్థరైటిస్ అనేది అంటే పేషెంట్ బాడీని బట్టి చేంజ్ అవుతుందా, ఒకటేలాగా ఉంటుందా ప్రతి ఒక్కరిలో?
అంటే మనకి బాడీని బట్టి అంటే అండి ఇప్పుడు ఒకే డిసీజ్ వాటి తీవ్రత అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తిలో కూడా డిసీజ్ ఫేజ్ అనేది అంటే ఫాస్ట్గా డెవలప్ డిసీజ్ స్పీడ్ అనేది స్లో ఆఫ్ ఫాస్టా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ శరీర తత్వం ఎలా ఉంది, ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ ఉన్నట్లయితే, లేదా వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వీళ్ళల్లో ఏంటి అంటే డిసీజ్ ఒక రకంగా ఉంటుంది. లేదు ఆల్రెడీ మెడికేషన్స్ ఇంతకుముందు ఏమన్నా వచ్చి తగ్గిన వాళ్ళు కొంతమందిలో స్లోగా కనిపిస్తుంది. సో ప్రతి వ్యాధి కూడా అందరికీ ఒకలాగా ఎఫెక్ట్ చేయకపోవచ్చు. సో ఒక్కొక్కరి శరీర తత్వం బట్టి మనకి సిమ్టమ్స్ అనేవి స్లోగా డెవలప్ అవ్వడం, డ్యామేజ్ అనేది స్లోగా జరగడం, కొంతమందిలో ఫాస్ట్గా జరగడం అనేది చూస్తూ ఉంటాం. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రామారావు జంగారెడ్డిగూడెం నుంచి. హలో రామారావు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం చెప్పండి రామారావు గారు. మా మిస్సెస్కి రొమటాలజిస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఓకే వెళ్తే కండరాల నొప్పులు అన్నారండి. మామూలుగా 1 వీక్ నుంచి మందులు వాడుతున్నాండి. ఓకే ఆవిడ గారు మాకు హోమియోపతి ఉండండి అన్నారండి. ఓకే అదే హోమియోపతి వాడదామంటే దగ్గర బెస్ట్ హోమియోపతి ఎవరు లేరు అందుకనే అంటే మీరు ఇన్సూరెన్స్ చేస్తానండి. ఓకే అండి, మీ వైఫ్ సఫర్ అవుతున్న డిసీజ్ని ఫైబ్రోమయాలజీ అంటామండి. అంటే దీనికి కారణం మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఒకటి డెఫిషియన్సీ వల్ల, అంటే విటమిన్స్ తక్కువ ఉండడం వల్ల అవ్వచ్చు, ఇంకొకటి ఒత్తిడి ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఉండొచ్చు, లేదా హార్మోన్ సమస్యలతో సఫర్ అయ్యే వాళ్ళలో యూజువల్గా ఇలా కండరాల నొప్పి అనేది కనిపిస్తూ ఉంటుంది, కండరాలు బిగుసుకుపోవడము ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. మీ ఆర్థోపెడిక్ చెప్పినట్టు హోమియోపతిలో మనకి దీనికి మంచి సొల్యూషన్ ఉందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీరు ఆల్రెడీ మెడికేషన్ వాడుతున్నట్లయితే ఏం మెడిసిన్స్ వాడుతున్నారు, ఏం టెస్టులు చేయించారు, ఆ రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి మీ వైఫ్తో డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వండి. మనకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే మీకు దగ్గరలో మన బ్రాంచెస్ ఎక్కడున్నాయనేది కూడా చెప్తారు. ఒకవేళ కుదరకపోతే మీరు ఆన్లైన్లో వర్చువల్ కాల్, వీడియో కన్సల్టేషన్లో కూడా మాట్లాడొచ్చు. అవసరమైతే తప్పనిసరిగా బ్రాంచ్కి కూడా రావాల్సి ఉంటుంది. ఒకసారి కాల్ చేయండి. ఓకే అండి, రుమటైడ్ ఆర్థరైటిస్లో అంటే ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉంటాయంట? సో ఎవరైనా అండి ఫస్ట్ కామన్గా కీళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్నారు అన్నప్పుడు కామన్గా చేయించుకునే టెస్టులు అంటే కీళ్ళ వాతానికి సంబంధించిన టెస్టులు మనకి రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి సిబిపి ఈఎస్ఆర్లో కూడా మనకి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అనేది తెలుస్తుంది. ఇంకొకటి సిఆర్పి టెస్ట్ చేయించుకోవడము అండ్ HLA-B27 ఈ టెస్ట్ చేయించుకోవడము, ఇవి కామన్గా ANA టెస్ట్ ఇవి కామన్గా చేయించుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి వాళ్ళు సఫర్ అవుతున్నది నార్మల్గా అరుగుదల వల్ల వచ్చిన ప్రాబ్లమా లేకపోతే కీళ్ళ వాతం ఉందా అనేది మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది మనకి పాజిటివ్గా కనిపిస్తుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. సో దీన్ని బేస్ చేసుకుని కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా అని చెప్పుకోవచ్చు. కానీ కొద్ది మందిలో ఏంటి అంటే పాజిటివ్ మనకి టెస్టుల్లో పాజిటివ్ రాకపోయినప్పటికీ వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి అంటే లక్షణాలు అనేవి సేమ్ ఇలానే ఉంటాయి. అంటే చిన్న జాయింట్స్ నొప్పి రావడము, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, కదల్చలేకపోవడము, వాపు ఇవన్నీ ఉన్నట్లయితే వాళ్ళకి సీరో నెగటివ్ ఆర్థరైటిస్ అంటాము. సో అలాంటప్పుడు కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఫ్యూచర్లో ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కోటేశ్వరరావు హైదరాబాద్ నుంచి. హలో కోటేశ్వరరావు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి సార్, చెప్పండి సార్. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. యాక్చువల్ గా హేమంత్ కౌకోట్ల సార్ అని చెప్పేసి కేర్ హాస్పిటల్ అనేది గుండె ఆపరేషన్ చేయించుకున్నా మేడం. ఓకే. అయితే ఏమైందంటే నాకు మెటల్ వాళ్ళలో ప్రాబ్లం ఉందని చెప్పారు మేడం. ఓకే. అయితే దానికి ఏంటి కారణం అని అడిగితే రుమటాయిడ్ ఫీవర్ అనేది చిన్నప్పుడు వచ్చింది నీకు అని చెప్పారు సార్. అవును అవును. రుమటాయిడ్ ఫీవర్ ఉంది, దానివల్ల నీకు దగ్గు బాగా వస్తుంది దానికని చెప్పేశారు. అవునండి. సరే సార్, నేనే డాక్టర్ గారిని అడిగినా, మరి నాకు అప్పుడు 26 years మేడం. ఓకే. మరి చిన్నప్పటి నుంచి ఇలా ఉంది కదా మేడం, మరి టాబ్లెట్లు ఏమన్నా లేకుండా చేసుకోవచ్చు అంటే సార్ ఏం చేశారంటే దాన్ని ఏదో రిపేర్ చేశారన్నారు. అవును. అంటే ఇప్పటి నుంచి నేను చేయించుకుని 2000 అంటే 6 years అయింది మేడం చేయించుకుని. ఓకే. ఇప్పటి వరకు అయితే నేను ఏం మెడిసిన్స్ వాడతలేదు. ఓకే. కానీ ఒకసారి ఏమవుతుంది, దగ్గు బాగా మళ్ళీ స్టార్ట్ అయింది మేడం. ఓకే. 6 years తర్వాత మళ్ళీ దగ్గు స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ దగ్గు కోసం సార్ మళ్ళీ సార్ని కన్సల్ట్ చేయాలంటే హాస్పిటల్ ఏంటంటే కేర్ హాస్పిటల్లో ఆయన వేరే కొత్త ఎక్కడ వెళ్ళారో మాకు తెలియదు. మరి ఇప్పుడు ఏం చేయాలి మేడం? ఓకే అండి. ఒకటండి, మీరు సఫర్ అయ్యే సమస్య బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. అంటే చిన్నప్పుడు ఒకసారి ఇన్ఫెక్షన్ రావడం అంటే గొంతు నొప్పి రావడము,
దాని తర్వాత ఆ ఆ ఇన్ఫెక్షన్ అనేది మీకు హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే వాల్వ్స్ పని చేయకుండా చేస్తుంది, గుండెలో ఉండే కవాటాలు పని చేయకుండా చేస్తుంది. సో దీన్ని రుమాటిక్ ఫీవర్ అంటాము. సో వీళ్ళలో ఏంటంటే కీళ్ళ నొప్పులు వాటికంటే కూడా డైరెక్ట్గా హార్ట్ మీద ఎఫెక్ట్ చేయడము, ఈ వాల్వ్స్ అనేవి సరిగ్గా క్లోజర్ అనేవి అవ్వకపోవడం వల్ల సర్జరీ చేసి వాటిని రీప్లేస్ చేయడం కానీ సరి చేయడం కానీ చేస్తారు. సో కానీ ఇలా రిపీటెడ్గా మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్, దగ్గు ఇట్లాంటివి ఉన్నట్లయితే దీనికి మనకి హోమియోపతిలో కూడా ట్రై చేయొచ్చండి తప్పనిసరిగా. హోమియోపతిలో ఏంటంటే మీ ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి మనం మెడికేషన్ ఇస్తాం కాబట్టి ఇలాంటి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటి వాటిని మనం హోమియోపతితో హ్యాండిల్ చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. సో మీరు హైదరాబాద్లోనే ఉంటున్నాను అంటున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ రిపోర్ట్స్ అవన్నీ చేయించారు కదా, ఏం మెడికేషన్ వాడుతున్నారు అవన్నీ కూడా మనం తెలుసుకుంటే దాన్ని బట్టి ఎంతకాలం వాడాలి, ఎంత పర్సెంట్ మనకి రిలీఫ్ అనేది వస్తుంది మెడికేషన్ వాడితే అవన్నీ క్లియర్గా చెప్పొచ్చండి. ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్. ఓకే అండి, మెయిన్గా అంటే ఈ రొమటైడ్ ఆర్థరైటిస్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎఫెక్ట్ అవుతాయి కనుక అంటే స్టేజెస్ ఏమైనా ఉంటాయా ఇందులో? అంటే ఇప్పుడు స్టేజెస్ అంటే అండి మామూలుగా రుమటైడ్ ఆర్థరైటిస్లో ఫస్ట్ కనిపించే లక్షణం వచ్చి జాయింట్స్, చేతి వేళ్ళు నొప్పి, స్మాల్ జాయింట్స్లో పెయిన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, వాపు ఉండడము అండ్ వేళ్ళు కంప్లీట్గా ముడవలేకపోవడం, ఇది ఫస్ట్ ఇనీషియల్గా కనిపించే సిమ్టమ్. అండ్ దీంతోపాటు ఏంటంటే వీళ్ళకి తరచుగా ఫీవర్ అనేది రావడము, వీక్నెస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ స్టేజ్ని నెగ్లెక్ట్ చేసి ప్రాపర్ మెడికేషన్ వాడకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే జాయింట్స్ కంప్లీట్గా దెబ్బతినడం జరుగుతుంది. సో దానివల్ల వేళ్ళు వంకర్లు అవ్వడము, కాలి వేళ్ళు వంకర్లు అవ్వడం, చేతి వేళ్ళు వంకర్లు అవ్వడము, చెయ్యి పూర్తిగా ఓపెన్ చేయలేకపోవడము, ఇవన్నీ స్టిఫ్నెస్ అనేది మనకి సివియర్ ఫామ్ అని చెప్పొచ్చు. అంటే డిఫార్మిటీస్ కనుక జాయింట్స్లో డెవలప్ అవుతున్నట్లయితే అది మనకి ఎంతకాలం నుంచి అంటే సివియర్గా ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో డిఫార్మిటీస్ డెవలప్ అవ్వకుండా కనుక మనం హోమియోపతి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేసుకున్నట్లయితే డిఫార్మిటీస్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ కనుక డిఫార్మిటీస్ ఫామ్ అయినట్లయితే వాటిని రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఎర్లీ స్టేజ్లో కనుక డయాగ్నోస్ చేసుకోగలిగి మిగిలిన హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండి వాటికి తగిన మెడికేషన్స్ తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. సో మెయిన్గా అంటే దట్టు ఈ వింటర్ సీజన్లో చాలామంది అంటే ముడుచుకొని పడుకోవడం వల్ల కూడా చాలామంది రకరకాల పెయిన్స్ చెప్తూ ఉంటారు. సో ఆ పెయిన్స్ను కూడా రొమటైడ్ ఆర్థరైటిస్ అనుకోవచ్చా లేదా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయనుకోవచ్చా? సో కామన్గా అండి యూజువల్గా వింటర్లో వచ్చేటప్పటికి మజిల్స్ కొంచెం స్టిఫ్గా ఉండడము, పెయిన్ అనేది వెరీ కామన్. సో అలా కాకుండా ఈ పెయిన్ సివియారిటీ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే పెయిన్ సివియారిటీ అనేది బేరబుల్గా ఉంది, నిద్ర లేచిన వెంటనే పెయిన్ ఉంటుంది కానీ అది చాలా తట్టుకునేలాగానే ఉంది అండ్ వెంటనే మనం కొంచెం వార్మప్స్ కానీ కదలిక చేసినప్పుడు ఫ్రీ అయిపోతుంది అంటే వరీ అవ్వాల్సింది ఏం లేదు. మేబీ కొంచెం డెఫిషియన్సీస్ కూడా ఉండొచ్చు. అలా కాకుండా పెయిన్స్ అనేవి చాలా తీవ్రంగా ఉండడము, దాంతోపాటు ఫీవర్ లాంటివి రావడము అండ్ వాపులు కనుక ఉన్నట్లయితే అండ్ ఆ వింటర్ వచ్చేటప్పటికి పెయిన్స్ సివియారిటీ మిగిలిన ఇయర్లో మొత్తంలో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఉండడం, అది చాలాసేపటి వరకు తగ్గకపోవడము లేదా డే అంతా అలాగే కనుక ఉంటున్నట్లయితే తప్పనిసరిగా ఏమైనా ఆర్థరైటిస్ ఉందా అనేది తెలుసుకోవాలి. సో మనకి ఇలాంటి కీళ్ళవాతం అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటి లక్షణాలే మనకి ఇతర వ్యాధులు, ఇతర ఆర్థరైటిస్లో కూడా కనిపిస్తుంది. లైక్ గౌటీ ఆర్థరైటిస్లో కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఉండొచ్చు అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్లో ఉండొచ్చు, లేదా ఏమైనా సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే ఏమైనా ఫీవర్స్ వచ్చి తగ్గిన వాళ్ళల్లో కూడా కామన్గా ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో పెయిన్స్ ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఎంత సివియర్గా ఉంది, పెయిన్తో పాటు వాపు ఉండడం, స్టిఫ్నెస్ అధికంగా ఉండడం ఇట్లాంటివి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని అది ఎలాంటి ఆర్థరైటిస్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, మరి ఆస్టియో ఆర్థరైటిస్ ఆల్రెడీ మీరు ఇంతకుముందు బ్రీఫ్గా చెప్పారు. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? మెయిన్గా ఒక ఎముక అరుగుదలకి గురైనప్పుడు ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, దట్టు వేరే వాటి మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఇక్కడ మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఓన్లీ ఒక జాయింట్కి రిలేట్ అయి ఉంటుందండి. అంటే ఓవరాల్గా జనరల్గా బాడీ మీద ఎఫెక్ట్ చూపించదు. ఎందుకంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది లార్జర్ జాయింట్స్లో వస్తుంది అండ్ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అండ్ వయసు పైబడిన వాళ్ళలో కామన్గా కనిపిస్తుంది. ఇంకొకటి ఏమైనా ఇంతకుముందు యాక్సిడెంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా అయినా కూడా ఆ పర్టికులర్ జాయింట్ అనేది అరుగుదలకు గురవుతుంది.
సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక జాయింట్, మోకాలు కానివ్వండి, తుంటి ఎముక కానీ, జాయింట్ కానీ వీటిల్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఏదైనా జాయింట్ ఇప్పుడు ఏమైనా ఎక్సర్సైజులు ఎక్కువగా చేయడం కానీ, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేసే వాళ్ళలో కానీ, లేదా స్పోర్ట్స్ టెన్నిస్ అట్లాంటివి ఆడే వాళ్ళలో యూజువల్గా ఎల్బోస్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది కదా. సో అలా ఏ జాయింట్ అయితే ఎక్కువ స్ట్రెయిన్కి గురవుతుందో, ఎక్కువ యూజ్కి గురవుతుందో ఆ జాయింట్లో కూడా ఆస్టియో ఆర్థరైటిస్ చూడొచ్చు మనం. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కామన్గా ఆ పర్టికులర్ జాయింట్కి మాత్రమే రిలేట్ అయి ఉంటుంది. ఇక్కడ ఆస్టియో ఆర్థరైటిస్ లాంటివి నెగ్లెక్ట్ చేసినప్పుడు వచ్చే కాంప్లికేషన్ ఏంటి అంటే, ఒక జాయింట్ మనకి ఆర్గాన్ కదలికకి అంటే ఫ్లెక్స్ అవ్వడానికి, మూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎప్పుడైతే జాయింట్ ఎఫెక్ట్ అవుతుందో అది స్టిఫ్నెస్కి గురవుతుంది, దాని మధ్యలో ఉండే స్పేస్ తగ్గడము, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గడము, కార్టిలేజ్ అరగడము ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి జాయింట్ ఫ్లెక్స్ చేయడానికి, ఎక్స్టెండ్ చేయడానికి ఇబ్బంది గురవుతుంది. కాబట్టి కదలిక అనేది కష్టమవుతుంది. అంతకుమించి జనరల్గా బాడీ మీద అయితే పెద్ద ప్రభావం చూపించదు. అలా కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, గౌటి కానీ ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే జనరల్గా బాడీలో చేంజెస్ జరిగి కీళ్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి అవి నెగ్లెక్ట్ చేస్తే మనకి జనరలైజ్డ్గా ఓవరాల్ బాడీ ఎఫెక్ట్, మిగిలిన ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, మరి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? సో గౌటీ ఆర్థరైటిస్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్ వల్ల, మెటబాలిక్ ప్రాబ్లం ఉండడం వల్ల వచ్చే ఆర్థరైటిస్. సో ఇందులో ఏమవుతుందంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి అందరికీ ఉంటాయి, కానీ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా గనక ఉన్నట్లయితే, అంటే మనకి కరెక్ట్ లెవెల్ వచ్చేటప్పటికి మనకి 6 బిలో ఉండాలి. అలా కాకుండా అంతకంటే ఎక్కువగా గనక ఉన్నట్లయితే దాన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అంటాము. సో గౌటీ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువగా పెరగడము, ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వెళ్ళి జాయింట్స్లో అక్యూములేట్ అయ్యి నోడ్స్ లాగా, నాడ్యూల్స్ లాగా ఫామ్ అవ్వడము, దానివల్ల జాయింట్స్లో మనం గ్రోత్ చూస్తుంటే చిన్న చిన్న కణుతులు లాంటివి కనిపించడం జరుగుతుంది. కామన్గా గౌటీ ఆర్థరైటిస్ వచ్చేటప్పటికి మగవాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకొకటి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళల్లో కనిపించే అవకాశం ఉంటుంది. అండ్ కామన్గా ఎఫెక్ట్ అయ్యే జాయింట్ వచ్చేటప్పటికి ఒకటి కాలి బొటన్ వేల్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా మోకాళ్ళు, మడమలు, ఎల్బో జాయింట్స్, వ్రిస్ట్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ గౌటీ ఆర్థరైటిస్లో మెయిన్గా మీరు ఇందాక మాట్లాడుతూ బొటనవేలు అన్నారు. సో కొంతమందికి ఫుడ్ మిడిల్లో పెయిన్ వస్తుంది, ఇది కూడా గౌటీ ఆర్థరైటిస్ అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉండొచ్చా? యూజువల్గా పాదాల మధ్యలో పెయిన్ రావడము, మడమల మధ్యలో పెయిన్ రావడం అనేది ప్లెంటార్ ఫెసైటిస్ అంటామండి. అంటే అక్కడ ఉండే కండరాల్లో వాపు అనేది కనిపిస్తుంది. అండ్ కొన్నిసార్లు గౌటీ ఆర్థరైటిస్లో కూడా వేగ్గా బాడీ పెయిన్స్ అనేవి కనిపించవచ్చు. అంటే అందరికీ క్రిస్టల్స్ ఫామ్ అవ్వాలని లేదు, కొంచెం ఒక మోడరేట్ లెవెల్లో కొంచెం ఉండాల్సిన దానికంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు వేగ్గా ఉంటాయి బాడీ పెయిన్స్ అనేది. అంటే ఒక జాయింట్లో పెయిన్ ఉండదు, కొన్నిసార్లు ఎడం వైపు, కొన్నిసార్లు కుడివైపు, లేదా కాలి మడమలు, పాదాల మధ్యలో, లేదా చేతి వేళ్ళు, ఇలా కామన్గా పెయిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో పాదం మధ్యలో పెయిన్ వస్తుంది లేదా మడమల దగ్గర పెయిన్ వస్తుంది అంటే ఒకటి ప్లంటార్ ఫెసైటిస్ అనే చూసుకోవాలి. గౌటీ ఆర్థరైటిస్ టెస్ట్ అయితే కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే యూరిక్ యాసిడ్ లెవెల్ ఎలా ఉందనేది చూసుకోవాలి. ఇంకొకటి ఎక్స్రే తీయడం వల్ల కూడా మనకు అక్కడ ఏమైనా బోన్ పెరిగిందా, కెల్కేనియస్ స్పర్ అంటాము, ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలుసుకుంటే మనకి ఇక్కడ డయాగ్నోసిస్ వల్ల ఏంటి అంటే ప్రాబ్లం ఏంటి, అది ఎలా తగ్గుతుంది, ఎంతకాలం తగ్గుతుంది అనేది మనం అనలైజ్ చేసుకోవడానికి తప్పనిసరిగా డయాగ్నోసిస్ అయితే చేసుకోవాలి. ఓకే, మీరు ఇందాక మాట్లాడుతూ ప్రోటీన్ శాతం ఎక్కువ అవటం వల్లే గౌటీ ఆర్థరైటిస్ వస్తుంది అని చెప్పారు. సో పర్టికులర్గా డైట్ ఏమైనా ఉంటుందా వీటికి? తప్పనిసరిగా అండి. మిగిలిన ఆర్థరైటిస్లతో పోలిస్తే గౌటీ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసం ఎక్కువగా ఉండేవి తీసుకోకూడదు, అంటే నాన్ వెజ్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్ తప్పనిసరిగా తగ్గించాలి. అట్ ద సేమ్ టైం వెయిట్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే వెయిట్ తగ్గే ప్రయత్నాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. సీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్ పెరుగుతుంది, కాబట్టి కంప్లీట్గా ఈ ప్రోటీన్ హై ఉండే డైట్ అనేది అవాయిడ్ చేసుకుంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది మంచిది. ఓకే, ఇది కొంతమంది హోమ్ రెమెడీ ద్వారా కూడా దీన్ని నయం చేసుకోవచ్చా? లైక్ అంటే మీరు అన్నట్టు ప్రోటీన్ తీసుకోకుండా దట్టు పీచు పదార్థాలు ఎక్కువగా, అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే ఇది అదుపులో ఉండే ఛాన్స్ ఉందంటారా? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు లెవెల్ ఎంత ఉంది, ఇప్పుడు చాలా సివియర్గా నాడ్యూల్స్ ఫామ్ అయిపోయి, క్రిస్టల్స్ జాయింట్స్లో ఫామ్ అయిపోయాయి, ఇవి కాలు జాయింట్ రెడ్నెస్ వచ్చేసింది, ఫీవర్ ఉంది, ఇలాంటి కండిషన్లో హోమ్ రెమెడీస్ అనేవి ప్రయత్నించకూడదు. లేదు వేగ్గా పెయిన్స్ ఉన్నాయి, యూరిక్ యాసిడ్ లెవెల్ ఒక మోడరేట్గా ఉంది, హై లేదు, మేనేజబుల్గా ఉంది అంటే
తప్పనిసరిగా మనం ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవడం అంటే వెయిట్ తగ్గడము, డైట్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వడము, ఇలాంటివి ఫాలో అయినప్పుడు తప్పనిసరిగా రిజల్ట్ అనేది ఉంటుంది. మనం ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్కి హోమియోపతిలో మెడిసిన్ తీసుకుంటున్నప్పటికీ జాగ్రత్తలు ఫాలో అవ్వడం వల్ల ఏంటి అంటే ప్రాబ్లం అంతకంటే పెరగదు అండ్ మెడికేషన్కి కూడా ఈజీ అవుతుంది కంట్రోల్ రావడానికి. లేదా ఒక మోడరేట్గా ఉంది లేదా ప్రీవియస్గా వచ్చి ఆల్రెడీ తగ్గింది అంటే వాళ్ళ ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వెయిట్ తగ్గడము, పిచ్చి పదార్థాలు తీసుకుంటూ, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఎక్స్క్రీట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి హోమ్ రెమెడీస్తో కొంత మేరకు ఫాలో అవ్వచ్చు. కానీ సివియర్గా ఉంది, జాయింట్స్ రెడ్నెస్ వచ్చేసింది, ఫీవర్ వచ్చిందంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా తప్పనిసరిగా మెడికేషన్ వాడాలి. ఓకే, మరి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? దీన్ని ఎలా ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఒక పేషెంట్? దట్టు రీజన్స్ ఎలా ఉంటాయి? మనకి సోరియాసిస్ కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజే అండి. అంటే సోరియాసిస్లో స్కిన్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందరికీ తెలిసింది సోరియాసిస్ అనేది స్కిన్ వరకే ఉంటుంది, ప్రభావం చూపిస్తుందని కానీ సోరియాసిస్ అనేది ఎక్కువ రోజుల నుంచి ఉన్నా సోరియాసిస్కి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా దానంతటది తగ్గినప్పుడు యూజువల్గా జాయింట్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సో అలా కనుక కీళ్ళ నొప్పులు కనుక ఉన్నట్లయితే దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. సో సోరియాటిక్ ఆర్థరైటిస్లో కామన్గా స్మాలర్ జాయింట్స్ నొప్పి రావడం, లేదా చేతి మణికట్టు, ఎల్బో జాయింట్స్ అనేవి పెయిన్, వాపు, స్టిఫ్నెస్, ఇవన్నీ మనకి కీళ్ళ వాతం లాంటి లక్షణాలే ఉంటాయి. కానీ వాళ్ళకి ప్రెజెంట్ సోరియాసిస్ లాంటి స్కిన్ కండిషన్ ఉన్నా లేదా ప్రీవియస్గా సోరియాటిక్ స్కిన్ కండిషన్ వచ్చి తగ్గినా కూడా మనకి దాన్ని బట్టి అది సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. బాలరాజు గిద్దలూరు నుంచి. హలో బాలరాజు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సోరియాసిస్ అని చేతులకు చెప్పండి సార్. చేతులకు కాళ్ళకు సోరియాసిస్ అని వచ్చింది, అవి పగులుతుంది ఊరికా. అవును. మంట పుడుతుంది. ఓకే సార్, మీరు చెప్పినట్లు చేతుల్లో అంటే అరచేతుల్లో, పాదాల్లో మాత్రం కూడా సోరియాసిస్ వస్తుంది. అంటే బాడీ అంతా వచ్చే సోరియాసిస్ ఒక రకం. సో పాదాల్లో, చేతుల్లో పామోప్లాంటార్ సోరియాసిస్ అంటాము. సో దీనిలో ఏమవుతుందంటే చర్మం మందంగా అవడము, పగుళ్ళు రావడము, విపరీతమైన దురద, మంట ఇలాంటివి ఉంటాయి. దీనికి మనకి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందండి. సో దీంతో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఒకవేళ షుగర్ ఏమన్నా ఉందా, లేదా బీపీ ఏమైనా మెడికేషన్స్ వాడుతున్నారా, కంట్రోల్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. రెండోది మాయిశ్చర్, అంటే చేతులకి పాదాలకి తేమ ఉండేలా చూసుకోండి. ఈ జాగ్రత్తలు ఫాలో అవుతూ మీరు హోమియోపతి తప్పనిసరిగా వాడండి. మనకి ఆ సోరియాసిస్ అనేది కూడా కంప్లీట్గా తగ్గుతుంది. ఓకే అండి, మెయిన్గా అంటే ఆర్థరైటిస్ గురించి లాస్ట్. ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి కూడా రీజన్స్ ఎలా ఉంటాయి, దట్టు రూట్ కాజ్ గురించి చెప్పండి. సో ఆర్థరైటిస్ అనేది ఇందాక మనం చెప్పినట్లు ఒక జాయింట్ కానీ, ఒక కీలు కానీ అంతకంటే ఎక్కువ జాయింట్స్లో వాపు, నొప్పి, కదిలించడానికి కష్టంగా ఉండడము, ఫీవర్ ఇలాంటివి కనుక ఉన్నట్లయితే ఆర్థరైటిస్ అంటామండి. అదేదో టెంపరీగా 1-2 డేస్ నుంచి కాదు, దీర్ఘకాలికంగా ఎక్కువ రోజుల నుంచి ఉంది, చేసుకునే పనులు కూడా చేసుకోలేకపోతున్నారు అంటే అప్పుడు ఆ వ్యక్తి ఫలానా ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు. సో అది ఎలాంటి ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకుంటాము. సో ఏ జాయింట్ ఎఫెక్ట్ అయింది, చూడ్డానికి ఎలా ఉంది అనేది దాన్ని బట్టి మనకు కొంతమేరకు డయాగ్నోస్ అవుతుంది. ఇంకా మనకి క్లియర్గా డీపర్గా తెలుసుకోవాలి అంటే బ్లడ్ రిపోర్ట్స్ అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏ ఆర్థరైటిస్ అయినా కూడా మనం ఇనీషియల్ స్టేజ్లో కనుక గుర్తించగలిగితే దాని కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకుంటూ సేఫర్గా హోమియోపతి మెడికేషన్ వాడుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండానే ఈ ఆర్థరైటిస్ పెయిన్స్ అనేవి తగ్గించుకోవచ్చు. ఓకే, మీరు చెప్పినట్టు ఈ ఆర్థరైటిస్ అన్నీ రాకుండా ఉండాలంటే అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటారు? ఒకటండి, ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. మినిమం టు అంటే మైల్డ్ టు మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎవరైనా చేయొచ్చు. సో విగరస్ ఎక్సర్సైజెస్ అనేవి ఆల్రెడీ ఆర్థరైటిస్ ఉన్నట్లయితే డాక్టర్ అడ్వైజ్ మీద చేయాల్సి ఉంటుంది. రెండోది, అధిక బరువు అనేది ఏ ఆర్థరైటిస్కైనా కూడా మనం రిస్క్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే బరువు కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఆర్థరైటిస్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బరువు తగ్గే ప్రయత్నాలు చేయాలి. రెండోది, ఇతర డిసీజులు ఏమన్నా ఉండి అంటే థైరాయిడ్ లాంటి, హైపోథైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళల్లో కూడా కీళ్ళు త్వరగా అరుగుతాయి కాబట్టి ఆ కండిషన్ని కంట్రోల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వెయిట్ పెరగడం అలాంటివి ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇతర డిసీజెస్ని కంట్రోల్ చేసుకోవాలి. ఫ్యామిలీలో కనుక ఆర్థరైటిస్ అంటే ముఖ్యంగా రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు ఫస్ట్ నుంచే అంటే నెక్స్ట్ జనరేషన్కి ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే అధికంగా ఒత్తిడి తీసుకుంటామో, మనం ఎప్పుడైతే బరువు అధికంగా పెరగడము, ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ లేకపోవడం ఇలాంటివి ఉన్నప్పుడే
ఫ్యామిలీలో ఏవైతే డిసీజెస్ ఉంటాయో అవి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏదైనా కూడా డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఆర్థరైటిస్ కానీ ఏవైనా కూడా. సో ఇలాంటివి రాకుండా ఉండాలి ఆల్రెడీ ఫ్యామిలీలో ఉన్నట్లయితే కొంత లైఫ్ స్టైల్లో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. గౌటీ ఆర్థరైటిస్లో వచ్చేటప్పటికి ప్రోటీన్ ఫుడ్, నాన్ వెజ్, ఆల్కహాల్ ఇవి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, ఆర్థరైటిస్ గురించి అలాగే ఆస్టియో ఆర్థరైటిస్, రూమటైడ్, గౌటీ ఆర్థరైటిస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you అండి. ఇది వాటి మార్గం. స్టేట్ టు సాక్షి.